ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చూసేది మన హృదయమని ఈరోజు మొదటి సామువేలు తన యొక్క గ్రంథం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. సమూవేలు ప్రవక్త యెషయి కుమారులను చూసినప్పుడు మనుషులలాగానే అతను బయట రూపాన్ని చూసి మోసపోతాడు. ఎత్తు, రూపం, బలం ఇవన్నీ మనకు కళ్ళకు గొప్పగా కనిపిస్తాయి. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు స్పష్టంగా, మనిషి చూడనట్లు యెహోవా చూడడు. మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడని మొదటి సాముయేలు 16:7 వింటూ ఉన్నాము. దావీదును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు దావీదు. చిన్నవాడు, ఎంత చిన్నగా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాము. చెట్టు కింద కూర్చొని తన గొర్రెలు తాను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. ఎవరు పట్టించుకోనివాడు, కానీ అతని హృదయం దేవునితో నిండి ఉంది. అందుకే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. మరి ఈరోజు మనల్ని ఈ వాక్యం ఒక ప్రశ్న అడుగుతుంది. మన జీవితంలో దేవుడు మన హృదయంలో ఏమి చేస్తూ ఉన్నాడు? మన బిరుదుల, మన సేవల, మన నిజమైన రూపమా, వినయమా, విధేయత, ప్రేమత? మరి ఈరోజు మార్కు సువార్తలో కూడా 2వ అధ్యాయం 27 ఇక్కడ మనం వాక్యం చూస్తూ ఉన్నాం. సో ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ అడోనై ఈవెన్ అప్ ఏ సబ్బాత్. మనిషి కోసమే సబ్బాత్, కానీ సబ్బాత్ కోసం మనిషి కాదని ఇక్కడ స్పష్టంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి పటంలో చూస్తూ ఉన్నాము. మరి పరిసయ్యులు చట్టాన్ని చూపిస్తూ నిందిస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఏ విధంగానైతే సమూవేలు రాజు బాహ్యాన్ని చూసి ఉన్నారో, మరి పరిసయ్యులు కూడా బాహ్యాన్ని చూస్తూ ఉన్నారు. ధర్మం లేకుండా, ప్రేమ లేకుండా ఉంటూ ఉన్నారు. అది వారికి భారంగా మారి ప్రభువును ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని చట్టం మనలను బంధించడానికి కాదు, మనల్ని జీవింపచేయడానికి చేస్తూ ఉంది. కాబట్టి మన యొక్క హృదయాలలో ప్రేమ అనేది ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఇతరులను చెయ్యి ఏలెత్తి చూపించము. దేవుడు బయట భక్తిని కాదు, లోపలి నిజాయితీని చూస్తాడు. ఆచారాల కంటే ముందు ప్రేమ ఉండాలి. మతాచరణ మనిషిని కట్టి పడేస్తుంది, కానీ విముక్తిని చేయదు. దేవుడు చిన్న వారిలో, అనగారిన వారిలో ఇక్కడ చూస్తూ ఉన్నాము. నిర్లక్ష్యానికి గురైన వారిలో పనిచేస్తూ ఉన్నాడు. దావీదు గొర్రెల మధ్య ఉన్నప్పుడే దేవుని చేతిలో ఉన్నాడు. శిష్యులు ఆకలితో ఉన్నప్పుడే యేసు వారి పక్షాన నిలిచారు. మరి దేవునికి దగ్గరగా ఉండటం అంటే పూర్తిగా ఉండటం కాదు, వినయంగా ఉండటము. మరి మన జీవితము ప్రభువునకు వినయంగా ఉందా లేదా ఆత్మ పరిశీలన చేసుకొని మనం